ఒక కిరాణా కొట్టువాడు షాపు కట్టేస్తూ ఉండగా ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు నోట్లు ఉన్నాయి. షాపు వాడు ఆశ్చర్యపోతూనే సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికి అందించాడు. అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. షాపు వాడికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది. షాప్ కట్టేసి కుక్కను ఫాలో అయ్యాడు. అసలు ఏమిటా అని. కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగి గ్రీన్ లైట్ వెలిగాక రోడ్డు క్రాస్ చేసి బస్ స్టాప్లో నిలబడింది. వస్తున్న బస్సుల నెంబర్లన్నీ చదివి తనకు కావాల్సిన బస్సు రాగానే ఎక్కేసింది. కిరాణా షాప్ యజమాని ఇంకా ఆశ్చర్యంలో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటి మెట్ల మీద కిరాణా సామాను పెట్టి కాలెత్తి కాలింగ్ బెల్ కొట్టడానికి ప్రయత్నించింది. అది ఎత్తుగా ఉండడంతో అందలేదు. కాళ్లతో తలుపును కొట్టింది. ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినపడలేదనుకుంటా. ఎవరో వచ్చి తలుపు తీలా. సరే, కుక్క ఇంటి పక్క వైపు వెళ్ళి బెడ్రూమ్ పైకి కిటికీ ఎక్కింది. కిటికీ తలుపులన్నీ తలతో గట్టిగా బాధసాగింది. లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించిన తర్వాత కిందకు గెంతి డోర్ దగ్గరకు వచ్చింది. షాపు వాడి చర్యలన్నీ నమ్మలేనంత సంభ్రమంతో చూస్తున్నాడు. అప్పుడే నిద్రలోంచి బయటకు వచ్చిన ఇంటి యజమాని ఆ కుక్కని బూతులు తిడుతూ కాలితో తన్నసాగాడు. ఆ కిరాణావాడు చప్పున పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అసలు బుద్ధి ఉందా నీకు? ఏమైనా తెలుస్తోందా నీకు? ఈ కుక్క అద్భుతమైన తెలివితేటలు గల కుక్క. సినిమాల్లో అయితే లక్షలు సంపాదించగలదు. అసలు ఇలాంటి తెలివైన కుక్క ఈ ప్రపంచంలో చూడలేము అన్నాడు చాలా ఉద్వేగంగా. ఆ యజమాని దానికి సమాధానం ఇస్తూ, ఇది తెలివైందా? బయటికి వెళ్తున్నప్పుడు ఇంటి తాళం చెవి తీసుకెళ్లకుండా వెళ్ళి తిరిగి వచ్చి డిస్టర్బ్ చేయటం ఈ వారంలో ఇది రెండోసారి అన్నాడు. చూసారా, అది తాళం అడిగి తీసుకెళ్ళాలట, తాళం వేసుకుని పోవాలట. అంతగా మరి ఇప్పుడు అంత పని చేస్తుంటే అది నచ్చట్లేదట. ఇంకా పైన కావాలట. నీతి ఏమిటంటే, నీకెన్ని తెలివితేటలున్నా నీ పై అధికారికి నచ్చకపోతే అవి వృధా. నీలో ఎన్ని మంచి గుణాలున్నా నీ భర్త కానీ భార్య కానీ కుటుంబ సభ్యులు కానీ వాటిని గుర్తించకపోతే వృధా. అలా గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నీరసపడి కూర్చుని ఉండక, నీ అవసరం ఉన్న చోట నీ తెలివితేటలు నీ శక్తి సామర్థ్యాలు చూపించి కీర్తిని గడించి జీవితంలో ఎదగడం నేర్చుకోండి. మిత్రులారా, ఇది నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం. థ్యాంక్ యూ.